ఉన్నటువంటి దేవుని సంగమా, ప్రభునామమున చేరవచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క నూతన సంవత్సరంలో మొదటి ఆదివార దినమున మనం అందరం కూడా చేరి ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. దేవుని కృప లేనిది, దేవుని సెలవు లేనిది మనం ఏది కూడా చేయలేము. దేవుని కృప, ఆశీర్వాద, దీవెనలు మన మీద ఉంటేనే మనం ఏదైనా చేయగలం. కొన్నిసార్లు మనకు మనమే గొప్ప వాళ్ళము అని అనుకుంటూ ఉంటాం, మనకు మనమే గొప్ప వాళ్ళగా ప్రకటించుకుంటూ ఉంటాం. అయితే దేవుని మాట ఏం చెప్తుంది అంటే సామెతలు 19వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. సామెతలు 19వ అధ్యాయము 21వ వచనము చూడండి ఏం చెప్తుందో. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, దేవుని తీర్మానము స్థిరమైనది. మనుషుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుడతాయి. ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన కలుగుతుంది. మీ అందరికి కూడా ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? మీ అందరికీ ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? గొప్పవాళ్ళు కావాలని, ధనవంతులు కావాలని, రాజులు కావాలని, భవిష్యత్తులో ఇప్పుడే కాదు, భవిష్యత్తులో ఇంకా ముందు కాలంలో ఏదైనా మీకు మీరే రాజులు కావాలని, ధనవంతులు కావాలని, సౌందర్యవంతులు కావాలని, బలవంతులు కావాలని ఎన్నెన్నో ఆశలు, ఎన్నెన్నో కోరికలు మనిషికి ఉంటాయి. అయితే దేవుని మాట ఏం చెప్తుందంటే మనుషుల యొక్క ఆలోచనలు అనేకములుగా ఉన్నాయి. అయితే దేవుడి యొక్క తీర్మానమే ఏమైంది? స్థిరమైనది. మనం ఎన్నో అనుకుంటాం, ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం, కానీ దేవుడి యొక్క తీర్మానం, దేవుడు ఏదైతే అనుకుంటాడో, దేవుడు ఏదైతే చేయాలని అనుకుంటాడో మన పక్షాన, అది మాత్రమే మన జీవితంలో జరుగుతుంది. మరి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గురించి ఈరోజు మనము క్లుప్తంగా నేర్చుకుందాం. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను. దావీదు కుమారుడు సొలొమోను అని మనకందరికీ తెలుసు. వాళ్ళమ్మ దావీదు అంటే సొలొమోను యొక్క తల్లి పేరు బెర్షెబా. దావీదేమో యెష్షై కుమారుడు, సొలొమోనేమో దావీదు మహారాజు యొక్క కుమారుడు. మరి సొలొమోను యొక్క తల్లి బెర్షెబా. ఈ బెర్షెబా మొదట ఎవరి భార్య అంటే ఉరియా భార్య. బెర్షెబా ఎవరి భార్య? ఉరియా భార్య. ఉరియా భార్య చాలా అందమైన స్త్రీగా, చాలా గొప్పదిగా ఉన్నప్పుడు ఆ స్త్రీని చూసినప్పుడు దావీదుకు మనసు కలిగి ఆమె మీద ఇష్టపడి ఆమెను మోహించి తర్వాత ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆ ఉరియాను అంటే ఉరియా భార్య, ఉరియా అన్నటువంటి భార్య ఈ బెర్షెబా. ఇతడు హిత్తీయుడు. ఇతడు ఎవరంటే దావీదు సైన్యంలో ఒక ప్రముఖ యోధుడు. దావీదు సైన్యంలో ఒక ప్రముఖమైన యోధుడు అంటే మంచి యుద్ధశూరుడు ఈ ఉరియా. అయితే ఇతని భార్యను చూసినప్పుడు దావీదు చెలించిపోయి ఆ మిద్దె మీద నుండి స్నానము చేస్తున్నటువంటి ఈ స్త్రీను చూసి అతడు ఇష్టపడి ఎట్లయినా కానీ ఆమె నేను అనుభవించాలి అని చెప్పి ఆ భర్త అంటే ఈ బెర్షెబా యొక్క భర్త అయినటువంటి ఉరియాను యుద్ధానికి పంపించి యుద్ధములో అతన్ని చంపించి అతని భార్యని చేసుకుంటాడు దావీదు. ఈ ఇద్దరికి పుట్టినటువంటి వాడే సొలొమోను. బెర్షెబా, దావీదుకు పుట్టిన కుమారుడు ఎవరు? సొలొమోను. సొలొమోను గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మరొకసారి సామెతల్లో మరొకసారి చదువుతున్న 19:21లో నరుని హృదయములోని ఆలోచనలు అనేకములు, అయితే దేవుని యొక్క తీర్మానమే స్థిరమైనది. సొలొమోను ఎప్పుడు కూడా రాజుగా కావాలని అనుకోలేదు, కానీ
సో దావీదు యొక్క కుమారులలో ఒక్కడు ఏం చేసినాడంటే తనకు తానే రాజుగా ప్రకటించుకుంటూ ఉన్నాడు. దావీదేమో రాజుగా దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఇజ్రాయేలు రాజుని, ఇజ్రాయేలీల రాజ్యాన్ని పరిపాలన చేసే రాజుగా దావీదు ఉన్నాడు. దావీదు ముసలితనం వచ్చింది, మంచి వృద్ధాపంలో ఉన్నప్పుడు దావీదు యొక్క కుమారుడు ఏం చేసినాడంటే తనకు తనే రాజుగా ప్రకటన చేసుకుంటూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథము చూడండి, మొదటి రాజులు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ధ్యానించుకుందాం. రాజు అయిన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పిననో అతనికి వెంట కలుగక ఉండెను. దావీదు ముసలితనంలో ఉన్నాడు. అతడికి మరి చాలా చలిగా ఉంది. ఆ చలి పోవడానికి ఎన్ని దుప్పట్లు కప్పినా కూడా అతనికి ఆ యొక్క వేడి రావడం లేదు. అప్పుడు దావీదు యొక్క సైనికులు ఏం చేసినారంటే, కాబట్టి వారు మా ఏలిన వాడవు రాజువగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖము నుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిలిలో పండుకొనునని చెప్పి ఇజ్రాయేలీల దేశపు దిక్కులలో తిరిగి ఒక చక్కటి దాన్ని వెతికి అభిషేకు అను సునేమీరాలని చూచి రాజు వద్దకు తీసుకొని వచ్చింది. ఆ ముసలితనంలో ఉన్నటువంటి రాజుకు వేడి కలుగుటకై ఒక స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క స్త్రీ అతని దగ్గర చేరగా అతనికి వెట్ట తగిలింది. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజుని ఆదరించి ఉపచారము చేయుచుండెను, కానీ రాజు దానిని కూడలేదు. హగ్గిత్తు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 80 మంది మనుషులను ఏర్పరచుకొను. దావీదు భార్యలో ఒక ఆమె హగ్గియా అనే ఆమె ఉంది, హగ్గీతు అనేటువంటి ఆమె. ఈ హగ్గీతు కుమారుడైనటువంటి అబియా అనేవాడు ఏం చేసినాడంటే హృదయంలో గర్విస్తూ ఉన్నాడు. రాజు కొడుకు మామూలుగా ఎవరు? రాజే. రాజు కొడుకు రాజు అంటాడు, కానీ రాజ్య పరిపాలన చేయాలంటే రాజుగా వారిని ఏం చేయాలా? అభిషేకించాలి. దావీదు తన కుమారుడైనటువంటి అబియాను అభిషేకించకపోయినా కూడా అబియా తనకు తానే నా తండ్రి తర్వాత నేను రాజుగా అవుతాను, నేనే రాజుని అని ప్రకటించుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 70 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అంటే సైన్యాన్ని ఏర్పరచుకొని ఆ ముందు అతని రథం మీద పరిగెత్తడానికి కొంతమందిని ఏర్పరచుకునేను. అతని తండ్రి నీవు ఇలాగూ ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడూ విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు. కుమారుడా, నువ్వు ఎందుకు ఇలాగూ చేస్తూ ఉన్నావు? రాజుగా ప్రకటింపకపోయినా, నువ్వు రాజుగా కాకపోయినా ఎందుకు నీవే ఈ విధంగా చేస్తూ ఉన్నావు అని ఏ రోజు కూడా తన కుమారుని దావీదు అడిగి ఉండలేదు. ఇతని మాత్రం ఏం చేస్తున్నాడు? తనకు తానే గొప్పవాళ్ళని అనుకొని తనకు తానే తిరుగుచు గొప్ప స్థితిని చాటుకుంటూ ఉన్నాడు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు. అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. అబ్షాలోము పుట్టిన తర్వాత ఇతను పుట్టి ఉన్నాడు. అతడు షరియా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి. కానీ యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయామిని ప్రవక్త అయిన నాతానును షిమియాయును రెయీయును దావీదు యొక్క శూరులను అదోనియాతో కలుసుకొనక ఉండేది. అంటే దావీదుతో ముఖ్యమైన వారు, దావీదుని అనుసరించిన వారు, దావీదుకి యోధులు కొంతమంది ఉన్నారు. అంటే దావీదుకి బాగా నమ్మకమైనటువంటి సైన్యం, బలగంలో కానీ దావీదు మీద భక్తి కానీ దావీదును విడవక హత్తుకున్న కొందరు మాత్రము తన కుమారునితో పాటు పోలేదు. తన
మాత్రం ఏం చేసినాడు? తనకు తానే రాజుగా అనుకొని, తనకు తానే సైన్యమును ఏర్పాటు చేసుకొని, తనకు తానే తిరుగుతూ ఉన్నాడు. కానీ తండ్రి ఏ రోజు కూడా అతనిని నివారించలేదు. తండ్రి రాజ్యంలో కొంతమందిని ముఖ్యమైన వారిని తీసుకొని తన దగ్గర పెట్టుకున్నాడు. ఇంకా తండ్రికి ముఖ్యమైన వారు, తండ్రిని విడిచిపెట్టని వారు కొందరు ఉన్నారు. వారు మాత్రము తన కుమారుడైనటువంటి అబియాతో వెళ్ళలేదు, అదోనియాతో వెళ్ళలేదు. కొన్నిసార్లు మనం అంటుంటాం, ₹1,00,000 ఇచ్చినా వాడు నన్ను వదిలిపెట్టి పోడు అని. అంటే అతని మీద మంచి నమ్మకం, ఈయన మీద నమ్మకము, ఈయన ఆయన మీద నమ్మకం. కొంతమంది డబ్బుడికి అమ్ముడుపోతూ ఉంటారు, కొంతమంది నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. కానీ దావీదుని హత్తుకొని ఉన్న విశ్వాసులు కొంతమంది దావీదుని వదిలిపెట్టి పోలేదు. అదోనియా ఎన్రోగేలు సమీపమందు జోహేదేను అను బండ దగ్గర గొర్రెలను, ఎడ్లను, క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ, యూదావారగు రాజు యొక్క సేవకులందరినీ పిలిపించారు. ప్రవక్తయకు నాతానును, బెనాయిను, దావీదు శూరులకు తనకు సహోదరులైన సొలొమోనును పిలవలేదు. సొలొమోనును కూడా పిలవలే. ఒక్కడే తనకు తానే బండ మీద బలి అర్పించి నేనే గొప్పవాణి అని ప్రకటన చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బెర్షెబాతో చెప్పినదేమనగా, నాతాను అనేటువంటి ప్రవక్త సొలొమోను తల్లి అయిన బెర్షెబాతో ఏమని చెప్తున్నాడంటే, నాతాను ప్రవక్త కాబట్టి, జరగబోయేది ఆలోచించేటువంటి జ్ఞానము కాబట్టి, జరగబోయే దానిని తెలియజేసేటువంటి శక్తిమంతుడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు అంటే, బెర్షెబాతో, సొలొమోను తల్లి అయినటువంటి బెర్షెబాతో ఈ విధంగా చెప్తున్నాడు, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్నాడనే సంగతి నీకు వినబడలేదా? ఏమా, నీకు వినబడలేదా? నీ కుమారుడు సొలొమోను ఉన్నాడు కదా, నీ కుమారుడు సొలొమోను కాకుండా ఎవరు రాజుగా ఉన్నారు? అదోనియా తనకు తానే రాజుగా ప్రకటన చేసుకుంటున్నాడు, ఇది నీకు తెలియదా అని అడగగా, అయితే ఈ సంగతి మన ఏలిన వాడైన దావీదునకు తెలిసే ఉన్నది, నీకు తెలియకపోవచ్చు. కానీ ఎవరికి తెలుసు? దావీదుకు తెలుసు. దావీదు ఏమనడం లేదు. దావీదు అతనే రాజుగా ప్రకటన చేసుకున్నప్పటికీ కూడా దావీదు ఏమనడం లేదు. నీకు తెలియదా అని బెర్షెబాను అడగగా, కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుటకై నేనొక ఆలోచన చెప్పేదను వినుము. నాతాను చెప్తున్నాడు, ఒకవేళ నీ కుమారుడైనటువంటి సొలొమోను రాజుగా కాకుండా ఇతని రాజుగా అయితే నీకు నీ కుమారునికి ప్రమాదం. కాబట్టి నేను చెప్తున్న ఒక ఆలోచన, ప్రవక్తగా నేను నీకు చెప్పేది ఏమంటే, నా ఆలోచన విను. నేను చెప్పినట్టు నువ్వు రాజు దగ్గరికి పోయి చెప్పు అని చెప్తున్నాడు. ఏమని చెప్పమంటాడు చూడండి, నీవు రాజు అయిన దావీదు వద్దకు పోయి, నా ఏలినవాడ రాజా, అవశ్యకముగా నీ కుమారుడైన సొలొమోనును నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగుడని నీ సేవకురాలైన నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే, అదోనియా ఏలుచుండుట ఏమని అడగవలెను. అదోనియా ఏలడం ఏమి? నాతో ఏమన్నావు నువ్వు? నీ కుమారుడైన సొలొమోను రాజుగా అవుతాడని నాకు చెప్తావు కదా, కానీ అదోనియా ఏలుచున్నాడు ఏమి? ఇది ఎంతవరకు సమంజసము అని రాజుని అడుగుతుంది. రాజుతో, నీవు మాటలాడుచుండగా నేనును నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదునని చెప్పాను. నువ్వు పోయి అడుగు, నీ వెనకల్లా నేను కూడా వస్తా, నేను కూడా వచ్చి నువ్వు చెప్పిన మాటలను బలపరుస్తా. నమ్మకమైన వాళ్ళు చెప్తే ఎవరైనా వింటారు కదా. దావీదు రాజుకి నమ్మకమైన వాడు ఎవరు? నాతాను ప్రవక్త. ఆయన అంటున్నాడు, నువ్వు వెళ్ళి ఈ విధంగా అడుగు, నువ్వు అడిగిన మాటలని నేను బలపరుస్తా.
అవును కదా రాజా, నీ తర్వాత సొలొమోను రాజుగా కావాలి, కానీ సొలొమోను కాకుండా ఇతను ఏం చేస్తున్నాడు, తనకు తానే రాజుగా ప్రకటించుకుంటున్నాడు. ఇది ఎంత మాత్రమును కూడా ప్రయోజనమైనది కాదు అని ఇతను కూడా చెప్తున్నాడు. కాబట్టి బెత్షెబా గదిలోనున్న రాజు వద్దకు వచ్చెను. రాజు బహువృద్ధుడై ఉన్నందున షునేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టుచుండెను. బెత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా, ఏం చేస్తుంది, భర్త అయినా కూడా ఆయన ఎవరు, ప్రస్తుతము రాజు, రాజధర్మమును నెరవేరుస్తుంది. భార్య అయినా కూడా భర్తకి ఏం చేస్తుంది, నమస్కారం చేస్తుంది. ఎందుకంటే భర్త ఎవరు, రాజు కాబట్టి. ఆమె పోయి గర్వంగా, మనమైతే ఏం చెప్తాం, భర్తని ముఖ్యమంత్రి అయినా కూడా అంటాం. ఒక్కొక్కరు ఒక లెక్క పిలుస్తారులేండి భర్తని. ఒకరేమో వయ్యా అంటారు, ఒకరేమో ఓయ్ అంటారు, ఒకరేమో స్వామి అంటారు, ఒకరేమో అయ్యా అంటారు, రకరకాలుగా పిలుస్తారు. కానీ ఈమె భార్యగా ఉన్నా కూడా రాజు దగ్గర పోయి ఏం చేస్తుంది, నమస్కారము చేసి సాగిలపడి, రాజు ఎదుట బెత్షెబా ఏం చేసింది, సాగిలపడి నమస్కారము చేయగా, రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఇలాగూ మనవి చేసెను. ఏమి నీ కోరిక, భార్యతో అంటున్నాడు, నీ కోరిక ఏమి? నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలైన నాకు ప్రమాణము చేసి అవశ్యకముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే. రాజా, నాకు ప్రమాణం చేసి నీ కుమారుడైన సొలొమోను రాజుగా అవుతాడని ప్రమాణము చేసితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు. ఇప్పుడు ఎవరు ఏలుతున్నారు? నీవేం చెప్పినావు? నీ కుమారుడైన సొలొమోను రాజుగా అవుతాడని నాకు చెప్పినావు, కానీ అదోనియా ఏలుచున్నాడే. అదోనియా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలైన నాకు ప్రమాణము చేసి అవశ్యకముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు. ఈ సంగతి నా ఏలినవాడవగు రాజువగు నీకు తెలిసే ఉన్నది. నీకు తెలుసు, తనకు తానే రాజుగా ప్రకటన చేసుకొని ఊర్లో తిరిగి జనాలను వేసుకొని నేనే రాజునని అన్ని చెప్పుకుంటుంటే నీకు తెలుసు, అయినా కూడా నువ్వేమి అనడం లేదు అని చెప్తూ ఏమంటుంది, నా ఏలిన వాడవు రాజువగు నీకు తెలిసే ఉన్నది. అతడు ఎడ్లను, క్రొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ, యాజకుడైన అబ్యాతారును, సైనాధిపతి అయిన యోవాబును పిలిపించను, గాని నీ సేవకుడైన సొలొమోనును పిలవలేదు. వాడు కూడా నీ కొడుకే కదా, సొలొమోనుని పిలిచకుండా కొద్ది మందితోనే పోయి బలులు అర్పించి తనకు తానే ఏమని చెప్పుకుంటున్నాడు, రాజుగా చెప్పుకుంటున్నాడు. ఇది సమంజసమైన? నిజంగా రాజు అయిన దావీదు నిజంగా ప్రస్తుతము రాజు, కానీ అతని కొడుకు ఏమని చెప్పుకుంటున్నాడు, హగ్గీతు కుమారుడైన అదోనియా తనకు తానే రాజుగా అనుకుంటున్నాడు. మనల్ని ఎవరు ఏమి చెప్పకపోయినా మనకు మనమే గొప్పగా చెప్పుకున్నాం అనుకో, నేను ఈ ఊరికి రాజుని, నేను ఈ గేర్కి కార్పొరేటర్ని అని చెప్పుకున్నాం అనుకో. కార్పొరేటర్ కాకుండా కూడా ఏమంటారు చూసిన వాళ్ళు, నారాజా గారు మనం ఏం కార్పొరేటర్ కాకుండా మనమే, నేను కార్పొరేటర్ని, నేను ఎస్పీని, ఒక డ్రెస్ వేసుకొని నేను ఎస్పీని అన్నామనుకో, తెలియని వాళ్ళు నిజంగా అనుకుంటారు, తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు తీసుకుపోయి లోపలేస్తారు. నువ్వు ఎక్కడ ఎస్పీ అయితేరా, నీ దగ్గర ఐడెంటిటీ కార్డు ఉందా, లేకపోతే ఎక్కడ ట్రైనింగ్ చేసినావు, ఎక్కడ చేసినావు అన్ని చూసి తీసుకొని పోయి లోపలేస్తారు. నీకు తెలిసి కూడా నీ కుమారుడు రాజునని చెప్పుకుంటుంటే నువ్వు ఏమనకుండా ఉన్నావే, ఇదెక్కడి న్యాయమో? నాకేమో నీ కుమారుడైన సొలొమోను రాజుగా అవుతాడని ప్రమాణము చేసిదివే అని చెప్తుంది. నా ఏలినవాడమైన రాజా, నా ఏలినవాడ రాజుకు నీ తరువాత సింహాసనం మీద ఎవరు ఆసీనుడగునో
అందును గూర్చి ఇశ్రాయేలీయులందరూ కనిపెట్టుకొని ఉన్నారు. ఇది గాక నా ఏలినవైన రాజువకు నీవు నీ పితరుల కూడా నిద్రించిన తర్వాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధులముగా ఎంచబడుదుము. ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతాను లోపలికి రాగా, కరెక్ట్ టైంకి ఎవరు వచ్చినారు? ప్రవక్తకు నాతాను వచ్చినాడు. ముందే చెప్పినాడు నాతాను, నువ్వు రాజుతో మాట్లాడుకుంటూ ఉండు, నువ్వు మాట్లాడే టయానికి నేను కూడా వస్తా. ఎందుకంటే నాతాను ప్రవక్త మాట ఖచ్చితంగా వింటాడు ఎవరు? దావీదు. కాబట్టి కరెక్ట్ ఆయన మాట్లాడుతున్నప్పుడు లోపలికి రాగా ప్రవక్తయగు నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు రాజులకు తెలియజేసింది. రాజా, ప్రవక్త వచ్చినాడు, ఎవరైనా నాతాను అని తెలియజేయగా ఏమంటున్నాడు? అతడు రాజ సన్నిధికి వచ్చి నమస్కారం చేసి, ఇప్పుడు నాతాను కూడా ఏం చేస్తున్నాడు? రాజు ఎదుట సాష్టాంగపడి, నా ఏలిన వాడవైన రాజా, అదోనియా నీ తర్వాత ఏలిన వాడై, చూడండి మళ్ళా నైస్ కడుతున్నాడు. ఏం రాజా, మాకు కూడా తెలియదా, నువ్వు ఏమైనా చెప్పినావా? ఎంత మంచి మాట కదా. రాజుల మనసులో దళాలు ఉండేది, రాజుకేమో తెలుసు వీడు రాజు అనుకొని తిరుగుతున్నాడు అని. కానీ ఏమనడంలే, నాతాను వచ్చి ఏమడుగుతాడు? రాజా, అదోనియా నీ తర్వాత రాజు అవుతాడని నువ్వేమైనా చెప్పినావా అని అడగగా, ఏలైనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను, పురవిన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ, సైన్యాధిపతులను బాగా ఎంజాయ్ చేసి డిన్నర్ ఇస్తే అయిపోయా. నాయకులు కూడా ఏం చేస్తారు? నాయకులు రాజు కావాలంటే, ఎలక్షన్లో గెలిచాలంటే ముందు ఏం చేస్తారు? ఇప్పుడంటే డబ్బులు బతుకుతుంటారులే, అప్పుడైతే ప్రేమతోనే పోతుండే. ముఖాన్ని మధ్యలో పెడితే అయిపోయి ఉరుకుతుంది. ఇప్పుడు అవిలే, నీకు ఓటేస్తే నాకేమి, ఆయన 500 ఇస్తే ఈయన 1000 ఇవ్వాలా, ఈయన 1000 ఇస్తే ఆయన 2000 ఇవ్వాలా. ఆయన ఎవరికేస్తారో తెలియదు ఓటు. అట్ట అయిపోయింది కదా. ఈయన కూడా తీసుకుపోయి ఏం చేస్తున్నాడంట? మంచి బలులు అర్పించి అందరికి వచ్చిన వాళ్ళకి అందరికి అన్నపానములు, అంటే తినేది తాగేది అన్ని ఏర్పాటు చేసి పుచ్చుకొనుచు రాజైన అదోనియా తిని తాగి ఏం చేస్తున్నారు? రాజైన అదోనియా ఏమగును గాక. ఎవరు తప్పిస్తే వాళ్ళకి జై, ఎవరు తినిపిస్తే వాళ్ళకి జై. అవి ఇతన్ని రాజుగా పెట్టినది ఎవరు? మనకు ఆల్రెడీగా దావీదు రాజుగా ఉన్నాడు కదా, ఈడెట్ట రాజు అయినాడు అని ఏం ఆలోచన లేదు. చక్కగా పోయినారు, బలి అర్పించినారు, తింటూ తాగుతూ ఏమంటున్నారు? అదోనియా చిరంజీవి అగును గాక. అయితే నీ సేవకుడునైన నన్నును, బెనాయాను, సొలొమోనును మమ్మల్ని మాత్రం పిలిచారు. ఒకవేళ మమ్మల్ని పిలిస్తే ఆ విందుకు పోతే మేము ప్రశ్నిస్తామేమో, నిన్నెవడు రాజుగా పెట్టేది అని అడుగుతామేమో అనుకున్నాడేమో, అందుకే మమ్మల్ని పిలిచాడే. మనం కూడా అప్పుడప్పుడు అందుకే పిలిచాడా? ఎదురు నాయకులు, ఎదురు చూసినా ఎదురే, ఏమైనా చేస్తామంటే ఎదురే, అందుకే పిలిచాడా. మేమే పోయినాం, మేమే చేసినాం. వీళ్ళని మమ్మల్ని మాత్రం పిలవలేదు. నా ఏలిన వాడవగు రాజువగు అయ్యా, నాతో కూడా చెప్పవా రాజా? ప్రవక్తనైన నాతో కూడా చెప్పవా? నీ తర్వాత ఈ సింహాసనం ఎవరు ఎక్కాలో అని నాతాను కూడా గట్టిగా అడుగుతున్నాడు రాజుని. ఇది నీ ఆజ్ఞ ప్రకారంగానే జరుగుతుందా? సొలొమోను రాజు కాకుండా ఈయన నిన్ను రాజుగా చేస్తున్నావా అని అడగగా, దావీదు ఇప్పుడు ఎవరిని పిలిచమంటాడు? బెత్షెబాని పిలవండి, ఎందుకంటే ఆమె వచ్చి నన్ను అడిగింది,
బెర్షబాను పిలువగా ఆమె రాజు సన్నిధికి వచ్చి ఆ. రాజు ఎదుట నిలబడెను. రాజు ఎదుట నిలబడెను. అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినది ఏమనగా, ఇప్పుడు ఎట్లా చెప్తున్నాడు? ప్రమాణపూర్వకంగా. అంతకుముందు తెలిసి ఏమనలే, ఇప్పుడైతే ప్రమాణపూర్వకంగా చెప్పినది ఏమనగా, సకలమైన ఉపద్రవములలో నుండి ఆ, నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు, నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు, అవశ్యకముగా నీ కుమారుడైన సొలొమోను ఆ. నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఆ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామము తోడని నా కుమారుడకు సొలొమోను ఏం కావాలా? రాజు కావాలా? అదోనియా కాదు రాజు కావాల్సింది. ఎవరు? అదోనియా కూడా రాజే, రాజుగా ప్రకటించుకుంటున్నాడు. ఎవరు కుమారుడు? దావీదు కుమారుడే. సొలొమోను కూడా దావీదు కుమారుడే. కానీ రాజ్యము ఎవరికి ఇస్తా అంటాడు దావీదు? సొలొమోను రావాలి, సొలొమోను రాజుగా ఉండాలా. అదోనియా తనకు తానే రాజుగా ప్రకటన చేసుకుంటున్నాడు. మనం మొదటినే చదువుతుంది, నరుల ఆలోచనలు అనేకములు, దేవుని యొక్క తీర్మానమే. అదోనియా ఆలోచన ఏమి? నేను రాజును కావాలా, నన్నే అందరూ పొగడాలా అని అదోనియా ఆలోచన. తను తానే గొప్పగా అనుకుంటున్నాడు అదోనియా. కానీ దేవుని దృష్టిలో, దావీదు దృష్టిలో ఎవరు లేరు? అదోనియా లేడు. ఎవరున్నారు? సొలొమోను రాజు కావాలి, సొలొమోను ఆశీర్వదించబడాలి. కానీ దావీదు చెప్పలే, అదోనియాను రాజుగా ప్రకటన చేయలే. ఇప్పుడు ఎవరిని రాజుగా ప్రకటన చేస్తున్నాడు? ఏ దేవుడైతే నన్ను కాపాడినాడో ఆ దేవుని ఎదుట ప్రమాణపూర్వకముగా నేను చెప్పున్నది ఏమనగా, నా తదనంతరము ఎవరు రాజు కావాలా? సొలొమోను రాజుగా కావాలి. అవశ్యకముగా నీ కుమారుడైన సొలొమోను ఆ. నా తరువాత ఏలువాడై నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఆ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామము తోడని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ ఈ దినముననే, ఇంకా ఆలస్యం లేదు, ఎప్పుడు? ఈ దినమే ఇప్పుడే నెరవేర్చుదునని చెప్పగా, బెత్షెబా సాగిలపడి ఆ. రాజునకు నమస్కారము చేసి చూడండి, కుమారుని కోసము తల్లి కూడా ఏం చేస్తుంది? సాగిల పడుతుంది. ఎంత ప్రేమ! రాజా ఎంత మంచి మాట చెప్తివి. మొదట అడిగినప్పుడు సాగిల పడింది, ప్రమాణము చేసి చెప్పిన తర్వాత కూడా. మనమైతే 2 సార్లు చెప్పాం, నన్ను ఈ అధికారి చేయవా, చేసినా పో అంటే ఇంకా ఆడికే వెళ్ళిపోతాం. ఇంకా మళ్ళీ కృతజ్ఞత చెప్పాం. యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చినారు. మీరందరూ వెళ్ళి బాగుపడండి అని చెప్పినాడు. ఎంతమంది బాగైనారు? 10 మంది బాగైనారు. వచ్చినప్పుడు మాత్రం మొక్కినారు. బాగైనాక వచ్చినది ఎవరు? ఎంతమంది? ఈరోజు మనం కూడా అట్లనే ఉన్నాం. మన జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేస్తాడు, ఎన్నో ఆరోగ్యాలు అనుగ్రహిస్తాడు, ఎంతో సంపాదన ఇస్తాడు, ఎన్నెన్నో మేలులు అనుగ్రహిస్తాడు. అనుగ్రహము పొందిన తర్వాత దేవునికి థ్యాంక్స్ చెప్పాం. కానీ బెర్షెబా అయితే మరలా తన కుమారుడైనట్టు సొలొమోనుని ఇప్పుడే నేను అతన్ని రాజుగా చేస్తా అన్నప్పుడు మరలా ఆమె ఏం చేసింది? సాగిలపడి రాజులకు నమస్కారము చేసి ఆ ఏలినవాడైన రాజుకు దావీదు ఆ. సదాకాలము బ్రతుకునుగాక అనెను. సదాకాలము. బ్రతుకునుగాక అనెను. నిజంగా అయితే ఆమె ఏమనాలా, ఇంకా ఇప్పుడే రాజుగా చేస్తా అంటే ఇప్పుడే చచ్చిపోక ఇప్పుడే సింహాసనం ఎక్కని నా కొడుకు అనుకున్నాలా. అని ఏమంటుంది? సదాకాలము బ్రతుకునుగాక నా భర్త బ్రతకాలి అని కోరుకుంటుంది. అప్పుడు రాజు అయిన దావీదు ఆ. యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చింది. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కుమారుడైన సొలొమోనును ఏ గాడిద? ఏ గాడిద? తీసుకురా ఒకటి విషయం. ఏ గాడిద? బాగా ఏ గాడిద? నా కంచెర గాడిద. నేను ఎక్కి తిరిగినది గాడిద. రాజు ఎక్కి తిరిగిన గాడిద మీదనే. గాడిదలు మస్తుకుంటాయి రాజుకి, గుర్రాలు కూడా దండిగా ఉంటాయి. కానీ రాజును మోసేది ఒకటి ఉండేది సపరేటు.
రాజు ఎక్కి తిరిగే గుర్రం ఒకటి ఉంటుంది, రాజు ఎక్కి తిరిగే గాడిద ఒకటి ఉంటుంది. అప్పుడు ఏమంటాడు, నా కుమారుడకు సొలొమోనును నా కంచెల నా కొడుకుని నా కంచెల గాడిద మీద ఎక్కించి, ఇంకా రాజు గుర్రం ఎక్కినాడంటే ఏమైనట్ట రాజే. రాజు గుర్రం కాకుండా రాజు పక్కన పోతే సైనికుడో లేకపోతే సైన్యాధిపతి అంటాడు. రాజు గుర్రం దిగి రాజు ఎక్కే గుర్రం మీద కొడుకు ఎక్కినాడంటే అర్థమేమి, రాజ పరిపాలన చేయాలి అని అర్థం. ఇప్పుడు అందరికీ తెలిసే విధంగా సొలొమోను రాజుని ఏంగా ప్రకటన చేస్తున్నాడు దావీదు రాజుగా, నీ నెక్కే గాడిద మీద నా కుమారుణ్ణి ఎక్కించి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి, ఇప్పుడు ఆయన చిరంజీవా ఈయన చిరంజీవా, అదోనియాను కూడా చిరంజీవి అగునుగాక అన్నారు. అదోనియా కాదు, రాజు బలపరిచి రాజు అభిషేకించి రాజు తన గాడిద మీద ఎక్కించి తీసుకుపోయి ఎవరినైతే రాజుగా ప్రకటన చేసినాడో ఆయన ఎవరిప్పుడు చిరంజీవి అగునుగాక. అదోనియా మాత్రం తనకు తానే ఏమనుకున్నాడు, నేను రాజుని, నేనే అధికారం చేయాలా. కానీ నువ్వు అనుకునే జరగవు. దేవుడు అదే చెప్తున్నాడు, నరుల ఆలోచనలు ఎన్ని అంట అనేకములు, దేవుని తీర్మానమే స్థిరమైనది. ఈ అదోనియా కూడా దావీదు కుమారుడే, కానీ దావీదు చెప్పకపోయినా తండ్రి ఆజ్ఞయకపోయినా తనకు తానే రాజుగా ప్రకటన చేసుకుంటున్నాడు. తనకు తానే ఆ యొక్క జనాలను పోగు చేసుకొని ఏమంటున్నాడు, నేను రాజుని. అందరికి ఏం చేసినాడంట, అన్నపానములు బాగా తినిపించి తాపించి ఈయనే రాజు ఈయనే చిరంజీవి అగునుగాక అన్నారు. అదంతా పోయింది. ఇప్పుడు ఎవరు రాజుగా ప్రకటన చేయబడ్డారు, సొలొమోను. దేవుని తీర్మానము స్థిరమైనది. మన జీవితంలో కూడా రకరకాల ఆలోచనలు మనకు ఉంటాయి, కానీ ఆ ఆలోచనలన్నీ కూడా స్థిరమైనవి కాదు. దేవుడు ఏదైతే స్థిరం చేస్తాడో అదే ఏమైతుంది, స్థిరంగా నిలబడిపోతుంది. ఇప్పుడు సొలొమోను రాజుగా అయ్యాడా, అదోనియా రాజుగా అయ్యాడా? సొలొమోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సొలొమోను తరఫున తన తల్లి వెళ్ళి అభ్యర్థన చేసింది. తల్లి చేసిన విజ్ఞాపన దేవుడు విన్నాడు, దావీదు విన్నాడు. అప్పుడు అందరూ కూడా ఏం చేసినారు, చదవమా. ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను అతనిని అధికారిగా నియమించి ఉన్నాను కనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంట రాగా అతడు నా సింహాసనము మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగునని సెలవిచ్చెను. ప్రత్యుత రాజుకు జవాబుగా ఇట్లా నేను అలాగు జరుగునుగాక, నా ఏలిన వాడవును ఆయన సొలొమోనునకు తోడుగా ఉండి రాజు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము, ఎవరి రాజ్యము, సొలొమోను రాజ్యము దావీదు రాజ్యము కంటే ఘనముగా చేయునుగాక. ఎవరైనా కానీ తండ్రి కంటే కుమారుడు ఏం కావాలనుకుంటాడు? తండ్రి ఎదురుగా కొడుకు బాగా అభివృద్ధి చెందుతుంటే అభివృద్ధి చెందాలనుకుంటాడా, తక్కువ కావాలనుకుంటాడా? నాకంటే నా కుమారుని యొక్క రాజ్యం ఏం కావాలంటాడు? ఘనముగా దీవించాలి దేవుడు. అందుకే దేవుడు సొలొమోనుని ఘనముగా దీవించినాడు. సొలొమోను కట్టలేనటువంటి దేవాలయాన్ని ఎవరు కట్టినారు? దావీదు కట్టలేనటువంటి దేవాలయాన్ని ఎవరు కట్టినారు? సొలొమోను కట్టినాడు. దావీదు అడగకపోయినా దేవుడు ఏమిచ్చినాడు? జ్ఞానాన్ని ఇచ్చినాడు, ఐశ్వర్యముని ఇచ్చినాడు. తర్వాత రాజ్య పరిపాలన చేయుటకు, ఇంత జనాలను పరిపాలన చేయుటకు తగిన జ్ఞానము నాకు
దయచేయి అని అడిగినప్పుడు సొలొమోను యొక్క ప్రార్థన దేవునికి ఇష్టమైంది. చూడండి, ఘనముగా ఎంచబడును గాక అతని రాజ్యము. కాబట్టి యాజకుడైన సాదోకును, ప్రవక్త అయిన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, కెరేతీయులను, పెలేతీయులను, రాజు అయిన దావీదు కంచెల గాడిద మీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసుకొని రాగా, యాజకుడైన సాదోకు గుడారంలో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు ఏం చేసినారు? పట్టాభిషేకము చేసెను. ఇప్పుడు సొలొమోను ఏమైనాడు? రాజు అయినాడు. సొలొమోనుకు పట్టాభిషేకము చేసెను. సొలొమోను ఇంకా దేవుని ఏమడిగినాడు? పట్టాభిషేకం పొందిన తర్వాత, రాజు అయిన తర్వాత దేవునితో ఒక మనవి చేసినాడు. మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుకుందాం. సొలొమోను దాదాపుగా 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలను పరిపాలన చేసినాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు సొలొమోను ఇజ్రాయేలీలను పరిపాలన చేస్తూ రాజుగా ఉండిపోయినాడు. 40 సంవత్సరాలు. చదవమా. 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి. తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజుగా. ఏ గనుడు? బహుగనుడు. తండ్రి కంటే బాగా ఘనుడుగా అయిపోయినాడు సొలొమోను. ఎవరి తరఫున ఉన్నాడంట? అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి. ఎవరితో ఉన్నాడు? సొలొమోనుతో ఉండి అతని బహుగనుడైన రాజుగా చేసెను. సొలొమోను సహస్రాధిపతులను, శతాధిపతులకును, న్యాయాధిపతులకును, ఇశ్రాయేలు పితరుల ఇండ్లకును, పెద్దలైన వారికి అందరికిని, అనగా ఇశ్రాయేలుకు అందరికిని ఆజ్ఞయగా సమాజ 7వ వచనం చదువు. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దాన్ని అడుగుమని సెలవీయగా, నేను ఏమి ఇయ్యాలో అది నీవు నా కుమారుడా సొలొమోనా, నేను నీకు ఏమి ఇయ్యాలో అది నాకు అడుగు అని సెలవీయగా, సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేసెను. నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. దేవుని ఆజ్ఞ లేని ఏది కూడా పొందలేడు కాబట్టి దేవునికి చెప్తున్నాడు. దేవునితో, దేవా నా తండ్రికి స్థానములో నన్ను నీవు రాజుగా నియమించి ఉన్నావు గనుక, దేవా యెహోవా నేల ధూళి అంత విస్తారమైన జనముల మీద నీవు నన్ను రాజుగా నియమించితివి. ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చుటకు శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కబెట్టునట్లు. కరెక్ట్ అడిగినాడు కదా. ఈ జనాల మధ్య ఉండి వారికి తగిన న్యాయము చేయుటకు ఏమేమన్నాడు? జ్ఞానమును తెలివిని నాకు దయచేయి. దేవుడే అడుగుతాడు, నీకు ఏం కావాలో అడుగు అని. సొలొమోను ఈ రాజ్యాన్ని ఏలుటకు జ్ఞానమును బుద్ధి లేనోనికి ఇచ్చినామనుకో, రాజ్యం ఏమైతుంది? పిచ్చోని చేతిలో రాయి పెడితే ఏమైతే? తుపాకీ పెట్టినా రాయి పెట్టినా ఎవరైనా పోతారా పిచ్చోని దగ్గరికి? ఎందుకు పోరు? నవ్వుతున్నారు, ఎందుకు పోరు? రాయి ఉంటేనే భయపడతాం. అదే తుపాకీ పట్టుకొని తిరిగితే, మన గేర్లో ఒక ఆమె ఉంది, ముస్లిమ్స్ ఆమె, ఒక్కొక్కసారి ఇంతలా రాడ్డు పట్టుకొని తిరుగుతుంది, పెద్దది ఇనుప రాడ్డు. ఓసారి కట్ట పట్టుకుంటుంది. మనకు తెలుసు ఏమనదు ఆ అమ్మ అని. బయట నుంచి వచ్చిన వాళ్ళు
ఆమె ఆడొస్తుంటేనే అటు ఊరుకుంటారు. ఎందుకు? భయపడి. కాబట్టి జ్ఞానవంతునికి ఇస్తే రాజ్యం ఏమవుతుంది? స్థిరంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. రాజు క్షేమంగా ఉంటే, రాజు జ్ఞానవంతుడైతే, రాజు తెలివిమంతుడైతే ప్రజలు ఎట్లుంటారు? సంతోషంగా సురక్షితంగా ఉంటాడు. కాబట్టి దేవుడు ఏం చెప్తాడంటే మనకు ఈ కొత్త సంవత్సరంలో మీరందరూ కూడా ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలంట? రాజుల కొరకును, అధికారుల కొరకును, ప్రధానుల కొరకును, మనుషులందరి కొరకు ఏం చేయాలా? ప్రార్థనలను, విజ్ఞాపనలను, యాచనలను చేయాలి. ఎందుకంటే మంచి రాజులు, మంచి పరిపాలకులు మా రాజ్యాన్ని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాను, మా వార్డుని ఏలుటకు మంచి వారిని ఈ తండ్రి ఇచ్చిన వారిని దీవించునైనా, ఉండేవాళ్ళు మంచిగా పరిపాలన చేయటకు చక్కని తెలివినైనా అని మనం కూడా వాళ్ళ కోసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇప్పుడు దావీదు కూడా అదే అడుగుతాడు, ఇంత విస్తారమైన రాజ్యమును ఏలుటకు నాకు తెలివి లేదు నాయనా, నాకు తెలివిని జ్ఞానము అని అడగగా అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయునైనను అడగక, నేను నిన్ను రాజుగా నియమించిన నా జనులకు, నేను నిన్ను రాజుగా నియమించిన నా ప్రజల కొరకు న్యాయము తీర్చడానికి తగిన జ్ఞానమును, తెలివిని. దేవునికి కూడా బాగా నచ్చింది. నా ప్రజల కోసము, నా ప్రజలకు చక్కని పరిపాలన ఇవ్వడానికి తెలివి, జ్ఞానము. నువ్వు నీకోసం నువ్వు డబ్బు అడగలే, నీకోసం నువ్వు ఆస్తులు అడగలే, అంతస్తులు అడగలే, చక్కని జ్ఞానము, తెలివి అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును, తెలివిని నీకు ఇయ్యబడును. కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను. అబ్బా, ఎంత గొప్ప దేవుడు! నీ తర్వాత గాని, నీ ముందు గాని ఉండే రాజులకు లేని ఆస్తి, అంతస్తు, ఘనత నేను నీకు ఇస్తా. ఇది ఎవరి నిర్ణయము? దేవుని నిర్ణయం. రాజుగా కావాలని ఎవరు అనుకున్నారు? అదోనియా అనుకున్నారు. కానీ రాజ్యం ఎవరికి ఇచ్చినాడు? దేవుడు సొలొమోనుకి ఇచ్చినాడు. ఎందుకంటే సొలొమోను దేవునికి ఇష్టంగా కనబడ్డాడు కాబట్టి, సొలొమోను అయితే చేయగలడు కాబట్టి సొలొమోనుకి దేవుడు రాజ్య పరిపాలన అప్పగించినాడు. అందుకే ముందు మనం ఎట్టుండాలా? నమ్మకముగా పనిచేయవాడు ఏమవుతాడంట? గొప్పవాడు అవుతాడు. నమ్మకమైన వారుగా ఉండాలా. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయి. నమ్మకం అనేది చాలా గొప్పది. ఇప్పుడు తండ్రికే ఎవరి మీద ఇష్టం వచ్చింది? నమ్మకము సొలొమోను మీద కలిగింది. కానీ అదోనియా మీద దావీదుకి రాజుగా చేయాలని అనుకోలే. ఒక రాజుగా అనుకుంటున్నాడు, కానీ ఏమనలే, కొడుకు కాబట్టి అనుకునేవాడు అని వదిలిపెట్టినాడు. కానీ పట్టాభిషేకం ఎవరు చేసినాడు? సొలొమోనుకి. దేని మీద ఎక్కించినాడు? అది ముందు చెప్పాల. తను ఎక్కిన గాడిద మీద ఎక్కించినాడు. నా గాడిద, నేను ఎక్కే గాడిద మీద ఎక్కించి వాడు ఏం చేయమన్నాడు? ఊరేగింపు చేయండి, ప్రకటన చేయండి అని చెప్పినాడు. కాబట్టి నమ్మకం అనేది చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. చాలు ఘనత నీకు ఇచ్చేదనని చెప్పాను. మరి ఘనత, జ్ఞానం ఇచ్చిన తర్వాత సొలొమోను చేసిన మొట్టమొదటి న్యాయము ఒకటి ఉంది, అది చదువుకుందాం. 1 రాజులు 3వ అధ్యాయము. అతని జ్ఞానము, అతని న్యాయ తీర్పు ఎంత గొప్పదో మనం ఆలోచించాల. మనమైతే కాన చాలా వెనకబడిపోయే వాళ్ళం, ఏం చేయాలో అర్థం కాకుండేది. 1 రాజులు 3వ అధ్యాయము 16వ వచనం నుంచి. తరువాత వేశ్యలైన 2 స్త్రీలు రాజు వద్దకు వచ్చి, ఇది మనం చాలా సార్లు చదువుకున్నాం, చాలా సార్లు తెలుసు కూడా. సొలొమోను రాజు అయిన తర్వాత మొట్టమొదటిదే
పంచాయతీ వచ్చింది ఆయన దగ్గరికి. ఏమని వచ్చింది? రాజు దగ్గరికి ఏమొస్తాయి? యావో ఒక సమస్యలు వస్తాయి. ఎందుకంటే రాజు తీరుస్తాడు కాబట్టి. ఆయన జ్ఞానము, ఆయన తెలివి ఎంత గొప్పదో ఒకసారి మనం ఆలోచించాలి. ఇద్దరు వేశ్యలు రాజు వద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. ఎవరు వీళ్ళు? వేశ్యలు. రాజు దగ్గరకు వచ్చి నిలబడినారు. ఎందుకు నిలబడినారు? న్యాయం కోసం. రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి ఎందుకు పోతాం మనము? ఎప్పుడంటే ఎప్పుడు పోతామా? పోం. ఏదైనా న్యాయం కావాలన్నా, ఏదైనా మన పని జరగకపోయినా అధికారుల దగ్గరికి పోతాం. ఇప్పుడు రాజు సొలొమోను రాజు యొద్దకు వచ్చి ఇద్దరు వేశ్యలు నిలబడి వాళ్ళ యొక్క మాట చెప్తున్నారు. ఏమని? వారిలో ఒకటి ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడా చింతగించుము, నేనును ఈ స్త్రీను నేను ఈమె ఒకే ఇంటిలో ఉన్నాము, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటి, నేను కన్నా 3 రోజులకి ఇది కూడా పిల్లని కనింది. పాపం తప్పు లేదు, ఈమె కనింది, ఆమె కనింది. మొదట ఆమె కనిన 3 రోజులకి ఇంకొక ఆమె కూడా పిల్లని కనింది. హాస్పిటల్లో మనకి దీన్ని బట్టేనేమో మరి హాస్పిటల్లో ఏం చేస్తుంటారు? పిల్లలకి ఆరోగ్యం బాగలేదు, సీరియస్గా ఉంది, పుట్టిన పిల్లల కంటే తల్లి ఒక తాను ఉంటుంది, బిడ్డ ఒక తాను ఉంటుంది. ఆ బిడ్డ నీ బిడ్డనే అని తెలుసడానికి సిస్టర్కి నీకి ఏం చేస్తారు? ఆ బిడ్డకి ఆ చేతికి ఏం చేస్తారు? బ్యాండేజ్ చేసి అమ్మ పేరు నాయన పేరు రాస్తారు. ఫలానుల్లా పాప, ఫలానుల్లా తండ్రి పేరు, తల్లి పేరు ఆ పిల్లకి రాసి తీసుకుపోతారు. ఒకవేళ రాయకపోతే బిడ్డ మారిపోవచ్చు. ఎందుకంటే పుట్టిన పిల్లలు సాధ్యమైనంత వరకు ఒటేళ్ళకు కనపడతారు. అది పెరిగే కొద్దీ మార్పు వస్తారు. పెరిగే కొద్దీ మనం అంటాం కదా, చిన్న ఉన్నప్పుడు ఏమంటారు? పుట్టినప్పుడు వెంటనే ఊక అంటాం అట్లా పైకి, మీ అత్తలకు ఉంది, మీ మామలకు ఉన్నాడు అని. అప్పుడు కనపడదు ఫేసు. పెద్దగా అయ్యేది తెలుస్తుంది ఎవరి లెక్క ఉండేది అనేది. ఇప్పుడు ఈ ఇద్దరు వచ్చి నిలబడినారు. అయ్యా, నేను ఈమె ఒకే చోట ఉన్నాము, నేను ముందు కన్నాను, ఈమె నా తర్వాత 3 రోజులకు ఒక పిల్లను కనింది, మేమిద్దరం కూడా ఉన్నాము, మేమిద్దరము తప్ప మా ఇంట్లో ఎవరు లేరు, మేమిద్దరమే ఉన్నామయ్యా. అయితే ఏం జరిగింది? అయితే రాత్రి మంచం మీద ఏం చేసింది? ఈ అమ్మాయి బిడ్డ మీద పడగా అది చచ్చిపోయిందట. తల్లి తొల్లాడినప్పుడు పొర్లి యువతలకు అవతలకు పొరిగినప్పుడు పిల్ల మీద పడింది, పిల్లకి ఊపిరాడక చచ్చిపోయింది. ఎంత మొప్పుదో అమ్మ. ఎప్పుడైనా విన్నారా చరిత్ర అట్లా? మామూలుగా జరిగినట్టు సిస్టర్ ఇక్కడ విన్నారా? నేనైతే ఎప్పుడు వినలేబా. తల్లి అంటే పిల్ల మంచం మీద నుంచి దొల్లి చచ్చిపోయేదేమో కానీ తల్లి పిల్ల మీద పడి చంపేసినది చేయబడా. ఆమె ఇంటింది, నేనైతే ఇల్లా. ఎంత సోమరైనా చాలా మటుకి పిల్ల ఒక క్విక్ మటనే లేస్తుంది తల్లి. చాలా మంది తల్లులు చెప్తుంటారు, చాలా మంచోళ్ళు, ఈ పాప రాత్రల్లా ఏడ్చి నాకు రాత్రల్లా నిద్ర లేదు, అందుకే ఈ పాప నిద్రపోతేనే తల్లి నిద్రపోతుండే. అప్పుడు ఇప్పుడు పిల్ల నిద్రపోతేనే తల్లి నిద్రపోతలేదు, పిల్ల నిద్రపోతేనే తల్లి చెల్లి చూస్తుంది బాగా టైం దొరికినప్పుడు. ఈరోజు వాట్సాప్లో ఇచ్చినారు, ఇదే నాకు మంచి సమయము అని ఒక వాట్సాప్లో వచ్చింది. తల్లికి ఇదే మంచి సమయం అంట. ఎప్పుడు? బిడ్డ నిద్రపోయినప్పుడు వెంటనే సెల్లు చూసుకొని నవ్వుకుంటుంది. మళ్ళీ బిడ్డ వేసి అని సెల్లి అలా వాడేస్తుంది, మళ్ళీ బిడ్డ కాలం ఉంటుంది. చూడండి, ఆ తల్లి బిడ్డ మీద పడగా అది చచ్చెను కాబట్టి ఎంత హుషారు ఈమె. రాత్రి లేచి నేను నిద్రపోతున్నప్పుడు వచ్చి బతికిన నా పిల్లని తీసి తన దగ్గర వేసుకునింది, చచ్చిపోయిన తన పిల్లని తీసి నా దగ్గర వేసింటున్నాయా. ఇది జరిగినది. మా ఇంట్లో మేమిద్దరం తర్వాత మళ్ళీ ఎవరు లేరు అని చెప్తుంది. వాళ్ళ మాట ఎంత తెలుస్తుంది? నిజంగా చచ్చిపోయిందా, మార్చిందా, లేకపోతే తన బిడ్డనా అనేది ఎవరికి అర్థం కాదు. రాజు దగ్గర పోయి ఈ విషయం చెప్తున్నారు. బతికిన నా బిడ్డను తీసుకుపోయి ఆడయేసి
ఆమె మీద పడి చంపుకున్న తన బిడ్డను తీసి నా దగ్గర వేసింది. ఉదయమున నేను లేచి నేను నా బిడ్డకు పాలియడానికి తీసుకున్నప్పుడు అది ఏమైంది? చచ్చిపోయిందయ్యా. చచ్చిపోయిందని అప్పుడు గుర్తుపడినా నేను. తర్వాత నేను నిదానంగా చూసినప్పుడు ఇది నా పిల్ల కాదని తెలిసిపోయింది. ఎట్లా చూసిందంట తల్లి? నిదానంగా చూసినప్పుడు ఈ చచ్చిన పిల్ల నా బిడ్డ కాదు అని, నా కడుపున పుట్టినవాడు కాదని నేను తెలుసుకుంటుని. అంతలో రెండవ స్త్రీ ఏమంటుంది? అది కాదయ్యా, బతికినేది నా బిడ్డ, చచ్చినేది దాని బిడ్డ. రివర్స్ చేస్తుంది అనమాట. ఈమె చంపుకొని మళ్ళా బుకాయిస్తుంది. బతికినేది నా పిల్ల, చచ్చినేది దాని పిల్ల అని రాజుకు చెప్తుంది. రాజుకి ఏం చేయాలో అర్థం కాలే. ఇలా పంచాయతీ ఏం చేసినాడు ఇప్పుడు రాజు? మనవి చేయగా చచ్చినేది నీ బిడ్డ, బతికినేది నా బిడ్డ, బతికినేది నీ బిడ్డ, చచ్చినేది నా బిడ్డ అని కొట్లాడుతున్నారంట ఇద్దరు. కనుక రాజుకి కోపం వచ్చేవాడు, ఎవరు రాడా, అయ్యా ఆ కత్తి తీసుకురా, పెద్దది ఉంది కదా కత్తి, ఆ కత్తి తీసుకురా అని చెప్పి కత్తి తెప్పించుకొని రాజు సన్నిధికి కత్తి తేగా, ఈ బతికిన పిల్లని రెండు చేసి దానికి సగము దీనికి సగం ఇచ్చేసాయి. చచ్చిపోయిన పిల్ల ఎట్లా చచ్చిపోయింది? బతికిన పిల్ల కోసం కొట్లాడుతున్నాం కదా, ఈ పిల్ల నాది, ఈ పిల్ల నాది అని. కాబట్టి ఎవరు కొద్దు ఈ బతికిన బిడ్డను, ఎట్టా ఆ పిల్ల చచ్చిపోయింది, బతికిన ఈ బిడ్డను కూడా రెండు తుంటలు చేసి సగము ఆమెకి సగము ఈమెకి. బాగుంది అది పంచాయతీ, ఇచ్చేసేయి అని రాజు చెప్పినప్పుడు నిజంగా బిడ్డ మనసు ఏమవుతుంది అప్పుడు? చచ్చిపోయినది అనుకుంటుంటే ఎట్లా నాది ఎట్లా చచ్చిపోయింది, దీని పిల్ల కూడా చచ్చిపోలే అనుకుంటుంటది మనసులో. నిజంగా తల్లి మనసు ఏమవుతుంది? ఆభరపడిపోతుంది, అల్లాడిపోతుంది, పేగులు తెంచుకొని పోతాయి కదా. అప్పుడు రాజు దగ్గర ఏడుస్తూ ఉంటుందట, అయ్యా బతికిన ఆ బిడ్డను చంపొద్దు, దానికే ఇచ్చేసి నాకు పిల్లలు లేకుండా పర్లే, నా బిడ్డ ఏడ పెరిగినా పెరగాల, అది చచ్చినేది నాది అంటుంది కదా, బతికినేది ఆమెది అంటుంది కదా, ఆ బిడ్డను కూడా చంపదు, ఆ బిడ్డను కూడా ఆమెకే ఇచ్చేసేయండి. ఎవరు అంటున్నారు? నిజమైన తల్లి. నిజంగానే తల్లి ఏమంటుంది? రాజా ఇది బాగుంది, ఇద్దరిని సగం సగం చేసి నాకి ఆమెకి ఇచ్చేసి అంటుంది. దాని తల్లి ఎవరని గుర్తుపట్టినాడు? రెండు తుంటలు చేయన్నాయమనా వద్దు అన్నాయమనా? నిజంగా తల్లి ఆమెనే చూడ, ఆమెకి ఇచ్చేయండి అన్నాడు. ఎంత జ్ఞానం గలవాళ్ళు కదా సొలొమోను. తర్వాత ఇంకొక చేసినాడు సొలొమోను, దేవాలయమును కట్టినాడు. 7 సంవత్సరాలు దేవాలయమును కట్టి ముగించినాడు. ఎంతో సువర్ణమయంగా బంగారుతో కట్టి ఆ దేవాలయాన్ని ముగించినాడు సొలొమోను. ఒక మాట చదువుకొని ఇంకా ముగించుకుందాం. సొలొమోను రాజు ఏం చేసినాడు తెలుసా? 3000 సామెతలు సొలొమోను రాజు రచించినాడు. 3000 సామెతలు మరియు 1005 పాఠాలు, కీర్తనలు అవి రాశాడు. బైబిల్లో సామెతలు, ప్రసంగి, పరమగీతము ఈ 3 కూడా సొలొమోను రచించినటువంటి గ్రంథాలు మాత్రమే. మరి ఇంతగా పేరు ప్రతిష్టలు పొందిన సొలొమోను ఒక చోట పొరపాటు చేసినాడు, పతనానికి అతని రాజ్యము కోల్పోయినాడు. ఏ రాజు అయినా ఎక్కడో ఒక చోట ఏం చేస్తాడు? పొరపాటు చేస్తాడు. ఈ రాజు కూడా పొరపాటు చేసినాడు, రాజ్యము పోగొట్టుకున్నాడు. చివరగా మాటలు చదువుకొని ముగించుకున్నాం. మొదటి రాజులు 11వ అధ్యాయము 1వ వచనం నుంచి ఏం చేసినాడు ఈయన? అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీల
చెడ్డ అలవాటు వచ్చింది. పరస్త్రీలను మోహించి కామతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చును. అతనికి 700 మంది, ఎంతమంది అంట? 700 మంది రాజకుమార్తెలు. ఎంత బలవంతుడో కదా ఆయన. 700 మంది రాజకుమార్తెలను, భార్యలను, 300 మంది పైయోళ్ళు అంట. పైన ఊక ఉన్నోళ్ళు 300 మంది ఆయనకి. ఈ మొత్తం ఎంతమంది? 7, 3 1000 మంది. ఎంత గొప్పోడు కదా, ఎంత మంచి పేరు ఉందో. ఒక్కసారి ఎంత చెడ్డగా అయిపోయినాడు. అతని భార్యలు అతని హృదయాన్ని, ఆయన మంచోడే కానీ ఎవరు మార్చినారు బుద్ధి? భార్యలు. ఇంతమంది భార్యలు అంటే ఒక్కొక్క ఆమె ఒక్క సలహా ఇస్తారు. మన ఇంట్లో ఒక భార్యతోనే సలహాలు సూచనలు ఇంకా లేవు. 7,000 మంది అంటే ఎన్ని ఏడుకోవాలా మంచి. ఒక ఆయన కూడా ఉండే కదా, చంపేసిరి, అమెరికా వాళ్ళు చంపేసిరి. ఎంతమంది ఉంటారంట అతనికి కూడా. అమెరికా అధ్యక్షుడు చంపేశారు పాకిస్తాన్లో. సద్దాం హుసేన్ కాదు సిస్టర్, ఆయన పేరు బిన్ లాడెన్. బిన్ లాడెన్ కూడా, ఒసామా బిన్ లాడెన్, వాడు కూడా చాలా మంది ఉపపత్నులు, భార్యలు. వాడు చాలా దుర్మార్గుడు. తీసుకుపోయి చంపేసి ఏదైనా శవం దొరికితే ఇంకా దేవునిగా పూజిస్తారేమో అని శవమే లేకుండా నడి సముద్రంలో వాడేసినాడు తీసుకుపోయి. నిజంగా వాడు కానీ బతికింటే ముస్లిమ్స్ అందరూ ఎంత దేవుడు అనుకుంటుండ్రో. జిహాద్ అంటారు అన్నమాట. అంటే మనుషులను చంపాలా దేవుని కోసం. అదే మాది అంటారు వాళ్ళు, అదే యుద్ధం. కాబట్టి వీడు బతికితే దేవుడు అవుతాడు. వీడి శవం దొరికితే ఏమన్నా పాతి పెడితే పెద్ద దర్గ కట్టి లేకపోతే ఉర్సు చేసేటోళ్ళు. అందుకే తెలుగుతో ఏం చేసినాడు, ఇంత కూడా దొరకకుండా హెలికాప్టర్లో తీసుకుపోయి సముద్రం మధ్యలో పడేసినాడు. ఇంకా 50 అది దొరకకుండా. ఇంత ఘోరమైన పనులు చేసినారు. కానీ సొలొమోను అటువంటి పనులు చేయలేదు. కానీ ఉపపత్నులను, భార్యలను ఎన్ని మొత్తము 1000 మంది. అతని భార్యలు అతనిని త్రిప్పివేసిరి. సొలొమోను ముసలివాడైనప్పుడు అతని హృదయమును ఇతరుల దేవుల తట్టుకు తిరుపగా. ఎవరు తిప్పినారంట మనసు? భార్యలు. మనం కూడా విశ్వాసం నుండి అవిశ్వాసంలోని పోకూడదు. చాలా మంది మన క్రైస్తవులు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఆడపోతాడా ఇటంటేనే ఇట్ అనేది. వాడు ఊకి ఇట్ అనక ముందే మనమే ఇట్ అనేది. ఏమంటే ఎంగలు పెడుతుంటే ఇటంటి అని బుద్ధి ఉండాల మనకి. ఎవరు మనం? క్రైస్తవులము, దేవుని పిల్లలము, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళ మనము. కాబట్టి తల ఇటు అనాలా? ఇటు అన్నప్పుడు ఏం చెప్పడం అంటున్నారు చాలా మంది. ఇట్ అంటేనే ఇట్ అనేది, యాదన పెడితేనే ఇట్ అనేది. అది రాయి కానీ రబ్బ కానీ. అట్లా పోతప్పుడు సిసి చేసి పేద ఉంటుంది కదా, దాన్ని కూడా ఇట్ అనేది. అది చేస్తే కూడా ఏం చేసినట్టు నువ్వు విగ్రహారాధన చేసినట్టు. జాగ్రత్త. రాళ్ళని, రప్పలని, బొమ్మలని, బొడుగులని మొక్కకూడదు. మన వాళ్ళు క్రైస్తవులు కూడా 10 రూపాయల నోటు పడితే మొక్కరు ఎందుకో చిన్నదని. 500 పడితే మళ్ళీ దాన్ని ముద్దు పెట్టుకొని జోలు పెట్టుకుంటాడు. పాపం ముద్దు పెడితే 2 అవుతాయేమో అవి. ఈనాడు పాస్టర్లు కూడా అదే చెప్తున్నారు. 500 నోట్లు తెచ్చుకోండి అందరూ 500 నోట్లు ప్రార్థన చేసి పంపించాడంట. అయ్యా ఇంట్లో పోయి పెడితే 500కి 500 అయిందంట. ఎంత వాట్సాప్లలో వచ్చినాయి. నేను అనుకుంటే 500 ఎందుకు తెమ్మాలి, 500 కట్ట తెచ్చుకోండి, లేకపోతే మీ దగ్గర ఎన్ని కట్టలు ఉంటాయి అన్ని తెచ్చుకోండి అంటే అన్నిటికీ అన్నీ అవుతాయి. ఇవన్నీ కాదు. విగ్రహారాధన మనము చేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ నువ్వు పోకుండా కూడా చాలా మంది ఏం చేస్తున్నారు, అవి కూడా వింటున్నాం దేవుని మాటతోన. చాలా మంది దేవుని నమ్ముకొని విశ్వాసులుగా ఉండి నువ్వు ఇంటికాడుండి వేరే పోయేటప్పుడు ఇది పోయి ఆడబెట్టిరా, ఇది పోయి ఆడబెట్టిరా. నా తరఫున మళ్ళా ఎవరి తరఫున? పిల్లలంతా చల్లగా ఉండాలి. చూడు, మన వాళ్ళు కూడా విచిత్రమైన మాటలు మాట్లాడుతుంటారు చాలా మంది. వర్షం పడకుంటే పోయిన సంవత్సరం అనుకుంటే ఒక ఏమంటుంది, ఎలా వాన దేవుడు పడనే పడలే అని. మన క్రైస్తవురాలే యా దేవుడు అంట? వాన దేవుడు, ఎండ దేవుడు, చలి దేవుడు. ఎన్ని దేవుళ్ళు?
లక్ష్మీ దేవత, యా దేవత? లక్ష్మీ దేవత, సరస్వతి దేవత, వరలక్ష్మి, ధనలక్ష్మి, ఇంతమంది ఉంటే ఎక్కడికి ఒక్కడే ఉండాలా దేవుడు. ఆయన భూమి ఆకాశమును కలగజేసినటువంటి దేవుడు. ఈ సొలొమోను కూడా ఇంత భూమి ఆకాశములను కలగజేసిన దేవుని వదిలిపెట్టి, ఆయన ఇచ్చిన జ్ఞానవంతుడుగా చేసిన దేవుని వదిలిపెట్టి భార్యల మాట విని ఏమైనాడు? విగ్రహారాధన వైపు పోయి ఇతర దేవతలను పూజిస్తూ వచ్చినాడు. అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె దేవుని ఎడల యథార్థంగా లేదు. దావీదైతే ప్రతి విషయంలో దేవుని అడగతోడే, చచ్చిపోయేంత వరకు దేవుని వదిలేలా దావీదు. కానీ కుమారుడైన సొలొమోను మధ్యలో ఏమైనాడు? విగ్రహారాధన వైపు వెళ్ళిపోయినాడు. మనము కూడా తప్పుదారిలో పోతే మనకు మనమే పతనం అయిపోతాం. సొలొమోను ఎట్లా పడిపోయినాడో, రాజ్యం ఎట్లయితే కూలిపోయిందో మనము కూడా కూలిపోతాం. చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో దేవుణ్ణి, అంటే పైకి దేవుని అనుసరిస్తున్నాడు. పైకి ప్రార్థన, నిజంగా ప్రార్థన చేయం మనం. కూర్చున్నప్పుడు హల్లెలూయా, లేస్తే హల్లెలూయా, అదే ప్రార్థన కదా. పైకి మనము ప్రార్థన చేయకూడదు. హేయమైన దేవతకును హేయమైనవి బాగలేని దేవతలకును. ఎంత ఘోరమైనడు కదా. ఎవరు కట్టించినాడు ఇప్పుడు బలిపీఠము? హేయమైన దేవతలకి, అంటే పనికిమాల దేవతలకి బలిపీఠం కట్టించినాడు. కట్టించి అతడు ఇలాగు చేసెను. దేవుడు ఛాన్స్ ఇచ్చినాడు. పాపం నాయనా సొలొమోనా, నువ్వు చేస్తుండేది తప్పురా, నువ్వు ఇతర దేవతను పూజించొద్దు, నా బిడ్డవు నువ్వు అని 2 సార్లు ప్రత్యక్షమై అతనికి ఆజ్ఞాపించును. సొలొమోను హృదయము దేవుడి దగ్గర నుండి తొలగిపోయిను. అతడు దేవుడు చెప్పిన ఆజ్ఞను గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను కనుగొనుచున్నాను కనుక నీ రాజ్యము నీకుండకుండా నిశ్చయంగా తీసేసి. థ్యాంక్ యూ. ఎవరికి ఇస్తాడు? ఇంకా తీసేస్తాను నీకు రాజ్యం. నువ్వు పని చేయవు రే. ఎందుకంటే నువ్వు ఏమైనావు? విగ్రహారాధనకి బానిస అయిపోయినావు. నువ్వు ఒక్కదాని కాడ కాదు, నిజమైన దేవుని వదిలిపెట్టి నీ భార్యల మాట విని అన్య దేవతలను పూజించి అన్య దేవతలకు బలిపీఠంలో కట్టించినావు. అయినా నేను నీకు హెచ్చరిక చేసినా కూడా నువ్వు నా మాట వినలేదు. కాబట్టి నీ రాజ్యము నీ దగ్గర నుండి తీసేస్తున్నా. ఇచ్చిన దేవుడే రాజ్యం ఏం చేసినాడు? తీసేసినాడు. మనం అనుకుంటాము మనమే అని, కానీ దేవుని ఆజ్ఞ లేకపోతే ఏది కూడా మనము పొందలేము. అందుకే నరుల ఆలోచనలు అనేకములు, దేవుని తీర్మానమే స్థిరమైనది అని చెబుతూ వాక్యం ద్వారా ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.